మ్యారేజ్ డే పార్టీకి పిలిచిన అతిథులందరూ ఒక్కొక్కరు వస్తుంటే వారిని సాదరంగా ఆహ్వానిస్తూ హుషారుగా తూనీగిలాగా తిరుగుతుంది రాధ. తనకిష్టమైన నీలిరంగు చీరలో దేవకన్యలా మెరిసిపోతుంది. ఎప్పట్లా చెరగని చిరునవ్వు మోంపై. అయితే ఈసారి ఆ నవ్వుకు ఆనందం కూడా తోడైనట్లుంది. అందుకే మరింత మెరిసిపోతుంది. ఆ ఆనందానికి కారణం లేకపోలేదు. పెళ్ళై 2 సంవత్సరాలు అవుతున్నా ఎప్పుడూ తన భర్త మాధవ్ తన అభిప్రాయాలు, అభిరుచులు, ఇష్టాల గురించి మాట్లాడటమే కానీ ఏ రోజు తన ఇష్టాల గురించి అడిగింది లేదు, పట్టించుకున్నది లేదు. అలాంటిది 2 రోజుల క్రితం ఆఫీస్ నుండి ఇంటికి త్వరగా రావడమే కాదు, షాపింగ్కి వెళ్దాం పదా అంటూ బయటికి తీసుకెళ్ళి నీకు ఇష్టమైన కలర్ చెప్పు రాదా, ఈసారి మన మ్యారేజ్ డేకి ఇద్దరం అదే కలర్ తీసుకుందాం అంటుంటే నమ్మబుద్ధి కాలేదు తనకు. 2 రోజుల నుంచి ఇదే విధంగా ప్రవర్తిస్తూ తన అనురాగంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది రాధకు. అదే ఆనందం మోంపై ఇప్పుడు తాండవమాడుతుంది. మాధవ్ చూపులన్నీ రాధ వైపే ఉన్నాయి. పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ మాధవిని చూసి జోక్స్ వేయసాగారు. ఏంట్రా ఇంట్లో నువ్వు చెప్పింది వేదమా, నీ ఇష్టాలే ఆమె ఇష్టాలా, నువ్వు కన్నెర్ర చేస్తే గజగజలాడిపోతుందా, ఆఫీస్లో ఏదేదో కోతులు కూస్తూ ఉంటావు, ఇప్పుడు ఆమె వెనక వెనక తిరుగుతున్నావు అంటూ ఫక్కుమంటుంటే తన ప్రవర్తన గుర్తుకు తెచ్చుకొని సిగ్గుపడ్డాడు మాధవ్. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది, మనలోని లోటుపాట్లను సరిదిద్దుకొని మారాలి కదా అంటూ నవ్వేశాడు. డబ్బుకు లోటు లేని ఇంట్లో పుట్టాడు మాధవ్. తను ఆడింది ఆటగా పెరిగాడు. పెరిగే క్రమంలో అహంభావాన్ని కూడా పెంచుకున్నాడు గుండెల నిండా. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా తన మాటే నెగ్గాలి అనుకునేవాడు. తల్లిదండ్రులకు కూడా బాధ అనిపించేది. ఒక్కోసారి అతని ప్రవర్తన, అందం, చదువు ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు చెప్తే తమ అంతస్తుకు తగినట్లు ఉందని లేదు అనడానికి కారణం కనిపించక అన్నాడు. కానీ రాధ ఉద్యోగం చేయకూడదని కండిషన్ విధించాడు. రాధ ఇష్టాయిష్టాల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందరి ముందు భార్య గురించి కూడా చులకనగా మాట్లాడేవాడు. వంటింటి కుందేలు, నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ ఇంట్లో ఉన్నంతసేపు పరిగెత్తించేవాడు రాధను. అది చెయ్యి ఇది చెయ్యి అంటూ. అది రాధకు బాధ అనిపించినా సహనం వహించేది. తరచూ ఆఫీసుల్లో అప్పుడప్పుడు తన గురించి గొప్పలు చెప్పుకోవడమే కాదు, మనం ఏం చేసినా భరించేదే భార్య అంటూ భార్యను గురించి చులకన చేసి మాట్లాడేవాడు. ఊరికే వచ్చే ఆనందం కదా, తను ఇచ్చే పార్టీని, తను చెప్పే కబుర్లను విని అందరూ చక్కగా ఎంజాయ్ చేసేవారు. తన వెనక నవ్వుకునేవారు. ఆడవాళ్ళు మాత్రం అహుబావి అంటూ తిట్టుకునేవారు. ఆఫీస్లో ఉన్న ఒక్క ఆనంద్ మాత్రం ఎవరితో కలిసేవాడు కాదు. ఆఫీస్కి రావడం, తన పని తను చూసుకోవడం, వెళ్ళిపోవడం చేసేవాడు. అందరూ తన చుట్టూ ఉంటే ఆనంద్ అలా వెళ్ళిపోవడం మాధవ్కి మాత్రం నచ్చేది కాదు. ఎలాగైనా ఆనంద్ని తన గ్యాంగ్లో కలుపుకోవాలనుకున్నాడు. తన పెళ్లి రోజు ఇంట్లో జరుపుకునే పార్టీకి పిలవాలని ఆనంద్ ఇంటికి వెళ్ళాడు మాధవ్. తలుపు తీసిన ఆనంద్ ఎదురుగా నిలబడి ఉన్న మాధవిని చూసి ప్రసన్నంగా నవ్వి లోపలికి ఆహ్వానించాడు. అంత చక్కగా ఆహ్వానం పలుకుతాడని అనుకోని మాధవ్ సంతోషంగా ఇంటి లోపలికి అడుగుపెట్టాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. చాలా అందంగా చక్కగా సర్దబడి ఉంది. ఇల్లు చిన్నదే అయినా చాలా బాగుంది. మనసులోనే మెచ్చుకున్నాడు మాధవ్. మంచినీళ్ళు తీసుకోండి అంటూ నీళ్ళు అందించాడు. టీ, కాఫీ, జ్యూస్ ఏం తీసుకుంటారు, మొదటిసారి మా ఇంటికి వచ్చారు నిజాయితీగా అభిమానం ఉట్టిపడే స్వరంతో అడిగాడు ఆనంద్. ఇప్పుడు ఏమీ వద్దు ఆనంద్, మీకేందుకు శ్రమ, ఈ సిస్టర్ కూడా ఇంట్లో లేనట్లున్నది అంటూ ఇల్లంతా కలిగి చూస్తూ అన్నాడు మాధవ్. లోపల మాత్రం ఆమె బయటకు కూడా రాదేమో, అదే తనైతే ఈ పాటికి ఎవరైనా వస్తే రాధా అంటూ ఒక కేక్ పెట్టేవాడు అనుకోసాగాడు. లేదు మాధవ్, రారు, ఇందులో శ్రమ ఉంది, మా అతిథి మీరు. శాంతికి కొంచెం హెల్త్ బాగలేదు, అందుకే రెస్ట్ తీసుకుంటుంది, ఉండండి మీకు మంచి కాఫీ కలుపుకొని వస్తాను అంటూ వెళ్ళి 10 నిమిషాల్లో కాఫీ కప్పుతో తిరిగి వచ్చాడు ఆనంద్. ఆశ్చర్యంగా చూసిన మాధవ్ను ఉద్దేశించి నవ్వుతూ, ఏం పర్వాలేదు, నేను కాఫీ చక్కగా పెడతాను, భయపడకుండా తాగండి, తర్వాత మీకు నా భార్యను పరిచయం చేస్తాను అన్నాడు. మాధవ్ కాఫీ తాగి నిజంగా చాలా బాగుంది కాఫీ, థ్యాంక్ యూ అన్నాడు. రండి అంటూ పడక గది వైపు తీసుకువెళ్ళాడు ఆనంద్. తన గది లోపలికి వెళ్ళాడు. మాధవ్ మాత్రం గడప దగ్గర ఆగిపోయాడు. కడిగిన ముచ్చంలా ఉంది ఆమె. మోముపై ఏదో తీవ్ర అలసటతో బెడ్పై పడుకొని ఏదో పుస్తకం చదువుకుంటోంది. అలికిడి విని పుస్తకం పక్కన పెట్టి చిరునవ్వు నవ్వింది. ఎవరు అన్నట్లు చూసింది. నా కొలీగ్ మాధవ్ గారు అని భార్యకి చెప్పి, మాధవ్ గారు ఈమె నా భార్య శాంతి, ఇద్దరిని ఒకరినొకరు పరిచయం చేశాడు ఆనంద్. చేతులు జోడించి చెప్పింది శాంతి. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాడు మాధవ్. ఏమైంది అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. రండి అంటూ హాల్లోకి దారి తీశాడు ఆనంద్. మాది ప్రేమ వివాహం, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం, అందుకే అందరూ వదిలేశారు,
3 నెలల క్రితం మాకు కారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో శాంతి వెన్నెముక బాగా దెబ్బతింది. కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు డాక్టర్లు. మమ్మల్ని ఓదార్చడానికి కానీ ఆదుకోవడానికి కానీ మా వాళ్ళు ఎవరూ రాలేదు. ఏది ఏమైనా మా బతుకును మేమే చక్కదిద్దుకోవాలనుకున్నాం. నా కోసం అందరినీ వదిలేసి వచ్చిన శాంతిని కోలుకొని మామూలు మనిషి అయ్యేదాకా తనకు ఏ కష్టం కలగకుండా చంటి పాపలా చూసుకుంటున్నాను కూడా. తనకు నేను. నాలో సగభాగమైన ఆమె తర్వాతనే ఎవరైనా. అందుకే నా డ్యూటీ అయిపోయిన తర్వాత నాకు ఉన్న ప్రతి నిమిషాన్ని ఆమెకే వినియోగిస్తూ ఆమెతోనే ఉంటాను. ఇందులో నాకు ఇబ్బంది కానీ బాధ కానీ లేదు. తను నా అర్ధాంగి. తను ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. తను బాధపడితే నేను బాధపడతాను. అందుకే ఆఫీస్ అయిన తర్వాత మీ అందరితో కలిసి కూర్చోడానికి నిరాకరిస్తూ వచ్చేవాడిని. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అంటూ ముగించాడు ఆనంద్. అన్నట్లు మీరు ఎందుకు వచ్చారో చెప్పలేదు అంటూ మాట మార్చాడు. 2 రోజుల తర్వాత సండే మా మ్యారేజ్ డే పార్టీ ఉంది. అందుకే పిలుద్దామని వచ్చాను అన్నాడు మాధవ్. సారీ మాధవ్ గారు, శాంతి కోలుకున్న తర్వాత మీ ఇంటికి మేమిద్దరం కలిసి తప్పక వస్తాము అంటూ రానని సున్నితంగా తిరస్కరించిన ఆనంద్ వైపు చూసి తప్పకుండా ఆనంద్ గారు అంటూ వెనక్కు తిరిగిన మాధవ్, రాధమ్మకు అన్నయ్య ఆశీర్వాదం పంపడానికి చెప్పండి. భార్య గౌరవమే భర్త గౌరవం, భర్త ఆనందం భార్యకు ఆనందం అని మరవకండి ఎప్పుడు అన్నాడు ఆనంద్ నవ్వుతూ మాధవ్ని కరచాలనం చేస్తూ. చెంప చెల్లు అనిపించింది ఆనంద్ మాటలతో మాధవ్కి. అవునా ఆనంద్ అంటూ బయటికి వచ్చాడు మాధవ్. అతని మనసంతా బాధతో నిండిపోయింది. ఎంత ఉన్నతమైన ఆలోచన ఆనంద్వి, వారికి అలా జరిగి ఉండాల్సింది కాదు అనుకున్నాడు మనసులో. మళ్ళీ రాధ గుర్తుకు వచ్చింది. చాలా నిర్లక్ష్యం చేశాను, అందరి ముందు చులకనగా మాట్లాడాను. అందుకేనేమో ఆనంద్ చివరిలో భార్య గౌరవమే మన గౌరవం అని చెప్పాడు అనుకున్నాడు. అపరాధ భావంతో అతని మనస్సు కుంచుకుపోయింది. ఇకపై ఆనంద్లా నేను ఒక మంచి భర్తలా ఉండాలి అనుకుంటూ గట్టిగా నిర్ణయించుకొని ఇంటికి బయలుదేరాడు. మాధవ్ వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత, పార్టీ చాలా బాగా జరిగింది కదా అన్నాడు మాధవ్ రాధతో. అవును, ఈ పార్టీ నాకు మా ఆయన ప్రేమ నువ్వు కానుగ్గా ఇచ్చింది. దానికి ధన్యవాదం తెలియజేస్తాను జీవితాంతం అంటూ హాయిగా నవ్వుతున్న భార్యను గుండెలకు హత్తుకున్నాడు మాధవ్ ప్రేమగా. నేను మాత్రం ఒక మంచి భర్త అయినా ఆనందునకు ధన్యవాదాలు చెప్పాలి అనుకున్నాడు మాధవ్ మనసులో. అంతేనండి. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.